వెల్కమ్ టు టీవీ 49 న్యూస్. గత కొన్ని రోజులుగా పెద్ద పులి సంచారం రాజమహేంద్రవరం పరిసర ప్రాంత ప్రజలకు కంటి మీద కొనుకు లేకుండా చేస్తోంది. గురువారం మండపేట మండలం వేములపల్లిలో ఉన్నట్టు గుర్తించిన అధికారులు తాజాగా అది రాయవరం మండలం కూర్మాపురంలో సంచరించినట్లు నిర్ధారించారు. దీంతో కాలువలు దాటి వంతెనలు దాటి దాదాపు 30 కిలోమీటర్లు ప్రజలకు కనిపించకుండా ఇక్కడకు ఎలా వచ్చిందని అధికారులు ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కాగా కూర్మాపురంలో పులి సంచరించిందన్న వార్తతో ఆ ప్రాంత ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. కాగా మండల అధికారులు ప్రజలను అప్రమత్తం చేసేందుకు ఆగమేఘాలపై చర్యలు తీసుకుంటున్నారు. పులి ఉందండి. ఇక్కడికి వచ్చింది కూరమాపన గ్రామం. ఒక పాడుబడి ఇంట్లో ఉంది. సేనంబడి అడుగులు వస్తే అడుగులంబడ చూస్తే వెళ్ళాం. గాండ్రి నుంచి మీద పడిందండి. ఉంది పులి ఉంది. పులి వచ్చిందనేసి మాకు గ్రామ ప్రజల ద్వారా తెలిసింది. అయితే మేము చీరలోకి వెళ్ళి పులి అడుగులు చూడడానికి వెళ్ళాము. అడుగులు చూసి సందర్భంలో పులి చివరి నైట్ భోజనం చేసి ఉంటుంది. అది అందువల్ల బాగా నేర్చుకుంటుపోయి నడిచి వచ్చి ఊరి చివర ఒక పాడైపోయిన ఇల్లు ఉంటే కనుక ఆ ఇంట్లో పులి అక్కడే పడుకుని ఉన్నది. మేము ఎప్పుడైతే ఇలా చీరలు అడుగులు చూడడానికి వచ్చామో అది గార్జించగా మేము అయితే సౌండ్ అయితే విన్నాము. పులిని కూడా చూసాము. రెస్క్యూ టీం అయితే కనుక వచ్చింది పులిని పట్టుకోవడానికి. చూసాను కదా, పరిగెట్టుకొచ్చేస్తాను. దగ్గరికి వెళ్ళాం, చూసాం, గాండ్రించింది. అంతే పులి గాండ్రించిందండి. పులి ఎంత సైజు ఉంటుందండి? మొత్తం ఎత్తుందండి బాబు. గుర్రం అంత ఎత్తుందండి. ముందుగా ఎవరు గుర్తించారండి పులి ఇక్కడ పులి ఉందని? బక్కయ్యని. బక్కయ్య గ్రామస్తుడు గుర్తించాడండి. బక్కయ్య. ప్రస్తుతం పశువులకు కానీ దేనికి కానీ ఎవరికి ఏమి అవ్వలేదండి. ఎవరికి ఏమవ్వలేదు. ఊళ్ళో అడ్డదా ఇప్పుడు ఏమో వద్దో తెల్ల మరి ఊళ్ళో అడ్డదు. ఇప్పటి వరకు మీరు దగ్గర కంటే ఎప్పుడన్నా చూసారా?